హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ సీక్ కబాబ్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఈ రెసిపీ మన కిచెన్లో కొత్తగా చూపిస్తున్నానండి. ఈ సీక్ కబాబ్తో పాటు ఒక స్పెషల్ చట్నీని కూడా మీతో పరిచయం చేయాలనుకుంటున్నాను. రెస్టారెంట్ స్టైల్లో గ్రీన్ చట్నీని చూపించాలనుకుంటున్నానండి. సీక్ కబాబ్ కాంబినేషన్లో తింటే జ్యూసీగా చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడవచ్చు. ఇప్పుడు వంటలోకి వెళ్దాం. ఈ సీక్ కబాబ్ చేయడానికి నేను ఒక హాఫ్ కేజీ వరకు మటన్ కీమాను సన్నగా కట్ చేయించి క్లీన్గా 2-3 సార్లు వాష్ చేసి తీసుకున్నానండి ఒక బౌల్లోకి. తర్వాత ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇందులోకి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని ఒక 1.5 స్పూన్ వరకు వేసుకోవాలండి ఇందులోకి. తర్వాత ఇందులోకి మనం పచ్చిమిర్చిని సన్నగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయను మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ అవుతుంది కదండి, అందులోంచి వాటర్ మొత్తం తీసేసుకొని చూపిస్తున్న విధంగా అందులోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయ నుంచి వాటర్ మొత్తం తీసేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత పుట్నాల పప్పును మెత్తని పొడిలా చేసుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలండి. మనకు పల్చగా అనిపిస్తే అక్కడక్కడ మనము ఈ పొడిని యాడ్ చేసుకోవచ్చు. పుట్నాల పప్పు పొడిని వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కీమా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి గుప్పెడు కొత్తిమీరాకు, గుప్పెడు పుదీనాకును కూడా వేసుకోవాలి. తర్వాత నాకు పల్చగా అనిపించిందండి. తర్వాత ఇందులోకి కొంచెం పుట్నాల పప్పుని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా మనం ఎంత బాగా కలుపుకుంటే మనకు సీక్ కబాబ్ అనేది అంత బాగా వస్తుందండి. తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలండి. మనం ఎంత కలుపుకుంటే సీక్ కబాబ్ అనేది అంత స్మూత్గా వస్తుంది. తర్వాత ఇందులోకి ఒక బౌల్ని పెట్టి మనము ఒక బొగ్గుని కాల్చి ఇందులోకి పెట్టాలండి. ఎందుకంటే మనకు ఈ కీమా మిశ్రమం అనేది స్మోకీ ఫ్లేవర్ రావాలండి. మనకు రెస్టారెంట్ దాబాలలో మనము కీమా కబాబ్ తిన్నప్పుడు మనకు స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ రావడానికి మనము ఇలా దానిపైన ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసి మూత పెట్టేయాలండి. చూడండి మొత్తం స్మోకీ ఎలా వస్తుందో. ఆ ఫ్లేవర్ మొత్తం పట్టేంత వరకు పెట్టి తర్వాత మూత తీసి ఒక చపాతీ ప్లక్కర్తో మనం ఆ బౌల్ని తీసేసేయాలి. తీసేసి కీమా మిశ్రమాన్ని ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెంగా కీమాను తీసుకొని చూపిస్తున్న విధంగా ఇలా అంటూ ఒక సీకు సహాయంతో మనం కబాబ్లను రెడీ చేసుకోవాలి. మనకు సీకు లేకున్నా పర్లేదండి. మన దగ్గర పెన్సిల్ ఉంటుందిగా, పెన్సిల్తో అయినా చేయొచ్చు. ఒక స్టిక్ ఉన్నా పర్లేదండి, స్టిక్తో అయినా చేయొచ్చు. మొత్తానికి మనకు ఇలా కబాబ్ మాదిరిగా రోల్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఒకటి రెడీ అయిపోయిందండి. సెకండ్ది కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకోవాలి. ఫస్ట్ రాదండి, మనం ట్రై చేస్తుంటే వచ్చేస్తుంది. ఇదే అన్నీ ఇలాగే రెడీ చేసుకోవాలండి. చేసేసుకొని ఒక ప్లేట్లోకి అన్నీ తీసి పెట్టుకోవాలి. చూడండి చూపిస్తున్న విధంగా అన్నీ మనం రెడీ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టార్టింగ్ రాదండి, చేస్తుంటే మనకే వచ్చేస్తుంది. వీటికి కాంబినేషన్లో గ్రీన్ చట్నీని చూపిస్తున్నానండి. చాలా మటుకు మనం రెస్టారెంట్లో వెళ్తే మనకు సైడ్ డిష్గా గ్రీన్ చట్నీని ఇస్తారు. మనం ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, తగినంత ఉప్పు, కొద్దిగా పెరుగును వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మనకు గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది. దాన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా తీసి పెట్టుకోవాలి. టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి. ఈ కబాబ్కి కాంబినేషన్లో ఈ గ్రీన్ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి. తర్వాత స్టవ్ పైన ఒక
ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని మనం ఇందాక చేసి పెట్టుకున్న సీక్ కబాబ్లని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్నాక వాటిని ఎంబడే మనం టర్న్ చేయొద్దండి, వాటిని కొంచెం వేగనివ్వాలి. తర్వాత ఒక 2 స్పూన్ల సహాయంతో మనం వీటిని టర్న్ చేసుకోవాలండి. ఒకదాంతో విరిగిపోతుంది. చూపిస్తున్న విధంగా 2 స్పూన్ల సహాయంతో మనం వీటిని టర్న్ చేసుకోవాలి. మెల్లిగా టర్న్ చేసుకోవాలండి, లేదంటే విరిగిపోతాయి. వాటిపైన లైట్గా ప్రెస్ చేస్తూ వాటిని ఉడకనివ్వాలి. తర్వాత వాటిని మెల్లిగా టర్న్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. మనకు 2 స్పూన్లు అయితే సరిపోతుందండి. ఒకదాంతో వీటిని చేయడం మనకు చాలా ఆడుగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అన్ని టర్న్ చేసుకొని వీటిని మంచిగా రోస్ట్ కానివ్వాలి. తర్వాత ఒక ప్లేట్లోకి వీటిని ఒక్కొక్కటిగా తీసేసుకొని పెట్టేసుకోవాలి. ఫ్రై అయ్యాక వీటిని ఒక్కొక్కటిగా తీసేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా స్లోగా చేయాలండి, ఫాస్ట్గా చేస్తే అవి విరిగిపోతాయి. తర్వాత ఒక ప్లేట్లోకి గ్రీన్ చట్నీ ఉల్లిపాయతో సర్వ్ చేసుకొని తింటే అంతే, మనకు రెస్టారెంట్ స్టైల్లో సీక్ కబాబ్ గ్రీన్ చట్నీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్గా చేసి పెడితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వెరైటీ కుకరీస్ కోసం కవితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ.